గురుభ్యో నమః. నవరాత్రుల కర్పూర దీపం. కర్పూరం ఉపాయాలు. నవరాత్రిలో కర్పూర దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని, సుఖశాంతి కలుగుతాయని నమ్మకం. నవరాత్రి ప్రత్యేకత. హిందూ ధర్మంలో నవరాత్రి పర్వదినాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. సంవత్సరం 4 సార్లు వచ్చే ఈ పండుగ దుర్గామాత 9 స్వరూపాల ఆరాధన ప్రత్యేక. 2025 శరన్నవరాత్రులు సమీపిస్తుండటంతో భక్తులు దేవి ఆరాధన సిద్ధమవుతున్నారు. నవరాత్రులు దీపం వెలిగించడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీపం వెలిగిస్తే వాతావరణం పవిత్రమవుతుంది, దేవి కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా కర్పూర దీపం వెలిగించడం అత్యంత శుభకరంగా భావిస్తారు. ఇది పూజలలో సానుకూల శక్తిని పెంచుతుంది, ప్రతికూలతను తొలగిస్తుంది. కర్పూర దీపం ప్రాముఖ్యత. కర్పూరం పవిత్రతకు ప్రతీక. పూజా సమయంలో కర్పూరాన్ని దహనం చేస్తే వాతావరణం శుద్ధమవుతుంది. కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే పొగ ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇది సువాసన మరియు మస్తిష్కానికి ప్రశాంతత ఇస్తుంది. అందుకే నవరాత్రి 9 రోజులు మాతా ఆరాధన సమయంలో కర్పూర దీపం వెలిగించడం అత్యంత లాభదాయకం. ఇంట్లో దీపం ఎలా సిద్ధం చేసుకోవాలి? నేటి మార్కెట్లో దొరికే నెయ్యి ఒత్తులకు కల్తీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే శుద్ధమైన దేశీ నెయ్యితో ఒత్తులు తయారు చేసుకోవడం చాలా మంచిది. ఈ ఒత్తిలో కర్పూరం కలిపి దీపం వెలిగిస్తే ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇది ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, సానుకూలతను పెంచుతుంది. ఇలాంటి దీపంతో దేవి త్వరగా ప్రసన్నమవుతుందని భక్తులకు ఆశీర్వాదం కురిపిస్తారని నమ్మకం. కర్పూర దీపం వెలిగించే వల్ల ప్రయోజనాలు. నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు మాతా దుర్గాదేవి విభిన్న స్వరూపాల్లో ఆరాధించబడుతుంది. ప్రతిరోజు ప్రత్యేకమైన పూజా విధానం ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతిరోజు పూజా సమయంలో కర్పూర దీపం వెలిగిస్తే సుఖ సంపద, శాంతి, ఆరోగ్యం లభిస్తాయి. ఆధ్యాత్మికత లాభాలతో పాటు శాస్త్రీయ ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కర్పూరంలో ఔషధ గుణాలు వాతావరణంలో ఉన్న హానికర క్రిములను నాశనం చేస్తాయి. అందువల్ల నవరాత్రి రోజుల్లో ప్రతిరోజు కర్పూర దీపం వెలిగించడం ద్వారా ఆధ్యాత్మిక శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద అన్నీ లభిస్తాయని నమ్మకం. ధన్యవాదాలు.